హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం మావ్రిక్ 440 టెస్ట్ రైడ్ని అయితే చూడబోతున్నాం. సో దీంట్లో ఏంటంటే మనం ఇదివరకు ఆల్రెడీ రివ్యూ అయితే చూసాం, కానీ ఇప్పుడు టెస్ట్ రైడ్ చేస్తే ఎలా ఉంటుంది, మనం టెస్ట్ రైడ్ చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి నేను వీడియో ద్వారా అయితేనే రివ్యూలు అయితే చెప్పబోతున్నాను. సో ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా కనిపించే వెహికల్. 440cc కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఇంజన్ అయితే దీనిలో ఇవ్వడం జరిగిందనమాట. సో దీనిలో చూసుకుంటే ఆల్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి, అంటే ఫ్రంట్లో అండ్ బ్యాక్ అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే వస్తుంది. అంటే హెడ్ ల్యాంప్ కానీ, టెయిల్ ల్యాంప్ కానీ, ఈ డిఆర్ఎల్స్ కానీ, లేదంటే ఎల్ఈడి ఆ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కానీ అన్నీ కూడా ఎల్ఈడితో అయితే వస్తాయి అనమాట. సో చాలా సూపర్గా వెహికల్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా వైడర్ టైర్ అయితే ఇస్తారు. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది, డ్యూయల్ ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. చాలా హెవీ ఇంజన్ అయితే కలిగి ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి హెవీ డిస్క్ బ్రేక్ ఉంటుంది, అంటే 320 డయామీటర్లో ఉండే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్లో వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడవచ్చు. ట్యాంక్ పైన మావ్రిక్ 440 అని చెప్పి మనకు చాలా స్టైలిష్ లుక్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనిలో డ్రైవింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనం మర్చిపోలేం, అంత సూపర్గా ఉంటుందన్నమాట. చాలా స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ అయితే ఇంజన్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా హై టార్క్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే డ్రైవింగ్లో మనం ఈజీగా హై స్పీడ్ని అయితే రీచ్ కావచ్చు. సో దీనికి టాప్ స్పీడ్ నేను ఎంతవరకు అయితే రీచ్ కాగలను చెప్పి నేను వీడియోలో అయితే చూపిస్తాను. సో చాలా స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది, అంటే ఆఫ్ రోడ్లో కానీ హైవేలో కానీ ఎక్కడైనా చాలా స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది. సో దీనిలో ఇంజన్ చూసుకుంటే ఇది ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ అనమాట. అంటే ఆయిల్ ద్వారా లేదంటే ఎయిర్ ద్వారా రెండింటి ద్వారా ఇంజన్ అయితే కూల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఈ సస్పెన్షన్స్ కూడా చాలా పవర్ఫుల్ సస్పెన్షన్స్ ఇచ్చారనమాట. సో దీంట్లో ఈ ఇచ్చిన ఈ ఫ్రేమ్ అయితే ఉందో దీన్ని ట్రైలీస్ ఫ్రేమ్ అంటారు. అది మన బాడీ డైమెన్షన్స్కి లేదంటే మనం వీలీస్ చేసినప్పటికీ కూడా కంఫర్ట్గా ఉండే ఈ సస్పెన్షన్స్, అదేవిధంగా ఈ ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది హై టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో రేర్లో చూసుకుంటే ఏంటంటే దీంట్లో 7 స్టెప్ గల సస్పెన్షన్స్ అయితే ఇచ్చారన్నమాట. అంటే నార్మల్గా చూసుకుంటే ఏంటంటే మోనో సస్పెన్షన్ ఇవ్వాల్సింది దీంట్లో, బట్ నార్మల్ సస్పెన్షన్ ఇచ్చారు. కానీ 7 స్టెప్ సస్పెన్షన్స్ ఉంటాయి, చాలా స్మూత్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట. ఫ్రంట్లో చూసుకుంటే దీంట్లో ఇచ్చిన సస్పెన్షన్ నార్మల్గా ఉండే టెలిస్కోపిక్ సస్పెన్షనే, కానీ ఈ సస్పెన్షన్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో నేను స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఆఫ్ రోడ్లో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కూడా నేను వీడియో ద్వారా అయితే క్లియర్గా చూపిస్తాను. సో మనకు బాడీ డిజైన్ అంతా కూడా మనకు ఇలాగ అనిపిస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఒక్కసారి మనం దీన్ని డ్రైవ్ చేస్తే ఏంటంటే మనకు వేరే వెహికల్ అయితే నడపాలనిపించదు, అంత స్మూత్గా ఉంటుంది. సో దీని బాడీ పైన ఈ డిజైన్ పరంగా చూసుకున్నప్పుడు కౌల్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, హెవీ ఇంజన్ ఉంటుంది. సో దీనిలో గేర్ చూసుకుంటే 6 స్పీడ్ గేర్ రాడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కింద చూసుకుంటే మనకి ఎలాంటి ఇంజన్ గార్డ్ ఉండదు, బట్ దీంట్లో ఏంటంటే ఈ వెహికల్ యొక్క హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో ఎక్స్ టార్క్ అనే ఒక ఫీచర్ ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే హై టార్క్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఏంటంటే మనం ఆఫ్ రోడ్లో అయితే మనం టెస్ట్ చేస్తున్నాము. సో దీంట్లో ఈ ఆఫ్ రోడ్లో ఏంటంటే చూసుకోవచ్చు మీరు, కంప్లీట్గా రాళ్ళలో అయితే మనం డ్రైవ్ చేస్తున్నాము, చాలా స్మూత్గా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనం హైవేలో ఎలాంటి స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో ఇక్కడ కూడా సేమ్ అదే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మనం చూడవచ్చు అనమాట. సో ఇలా వీల్స్ చేసినప్పటికీ కూడా మనకు ఫ్రేమ్ కానీ హ్యాండిల్ కానీ ఎలాంటి స్కిడ్డింగ్ అయితే ఉండదు అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలాంటి మనం ఈ ఎక్స్పీరియన్స్ అయితే చూడవచ్చు. సో ఇది ఎవరికైనా అంటే సీసీ ఒకటి ఏంటంటే చాలా హెవీగా ఇచ్చారు, అంటే 440cc కెపాసిటీ ఇంజన్ ఇచ్చారు, కానీ దానికి తగ్గట్టుగా ఇది పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా ఎవరికైనా, అంటే ఎవరైతే రైడర్స్ ఉంటారో సో వాళ్ళకి ఆఫ్ రోడ్ కానీ ఆన్ రోడ్ కానీ ఈ రైడర్స్ కానీ సో వీళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇదైతే సజెస్ట్ చేయవచ్చు అనమాట. సో నార్మల్ పీపుల్ కూడా యూజ్ చేయవచ్చు, కానీ ఏంటంటే దీంట్లో పవర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసే విధంగా అయితే మనం హ్యాండిల్ చేయగలగనమాట. సో ఇలా మనకు ఇలాంటి రోడ్ పైన మనకు హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా హై టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇది నడిపిన తర్వాత దీనికి కాంపిటేటివ్ వెహికల్స్ ఏ ఉన్నాయో సో అవైతే మనకు యూజ్ చేయాలైతే అనిపించదు. సో అంత బాగుంటుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ వెహికల్ ద్వారా పొందొచ్చు. సో ఇలా చూడొచ్చు, చాలా ఇది ఏంటంటే మనం రఫ్ రోడ్లో మనం డ్రైవ్ చేస్తున్నాం, అయినప్పటికీ మనకు స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్సే ఉంటుందన్నమాట. నేను పైనుండి కూడా చూపిస్తున్నాను. సో ఇది ఈ యాక్షన్ ఎలా ఇస్తుందని తెలపడానికి అయితే నేను ఇలా అయితే పైనుండి చూపిస్తున్నాను. చాలా స్మూత్ యాక్షన్ అయితే ఇస్తుంది, అంటే ఫ్రంట్లో కానీ రేర్లో ఉండే ఈ సస్పెన్షన్స్ చాలా స్మూత్గా ఉంటాయి. సో
మేము మల్టిపుల్ టైమ్స్ అయితే నేను టెస్ట్ అయితే చేశాను అనమాట. అంటే ఒకసారి కాకుండా 2-3 టైమ్స్ రఫ్ రోడ్లో ఎలా ఉంటుందని చెప్పి టెస్ట్ చేసి అయితే నేను వీడియో అయితే నేను పెడుతున్నాను. సో దీంట్లో ఏంటంటే చాలా రఫ్ రోడ్ మీరు చూడొచ్చు, కంప్లీట్ రాళ్ళే ఉన్నాయి. సో రాళ్ళలో కూడా మనకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఈ టార్క్ను అయితే ఇస్తుంది, చాలా స్మూత్ డ్రైవింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ ఈ సస్పెన్షన్స్లో కూడా అంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ కూడా సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మన టర్నింగ్లో చూసుకుంటే టర్నింగ్లో కూడా మనకు చూడడానికైతే చాలా స్మూత్ డ్రైవింగ్ ఇస్తుంది. మన టర్నింగ్ రేడియస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా టర్న్ చేసుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో రైడర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనకు టర్నింగ్ రేడియస్ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఈ టర్నింగ్స్లో మనకు హ్యాండిల్ గ్రిప్ అనేది చాలా స్మూత్గా ఉంది. సో ఈ వెహికల్ బ్రేక్ అవ్వడం కానీ లేదంటే సో జర్క్స్ ఇవ్వడం ఇలాంటివి అయితే లేదు, చాలా కంఫర్ట్గా ఉందన్నమాట ఫీల్ అనేది. సో ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే హ్యాండిల్ బార్ అనేది బార్ షేప్లో ఉంటుంది. దీని కింద భాగం చూసుకుంటే USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, దాని కింద వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే ఉంటుంది. పైన చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ ఉంటుంది, దానిపైన డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. సో దీంట్లో చాలా ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చాలా ఇండికేటర్స్ ఉంటాయి దీంట్లో చూసుకుంటే. సో దీంట్లో మనం టాప్ స్పీడ్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేసాము. సో దీంట్లో ఏంటంటే టాప్ స్పీడ్ వచ్చేసి 180 kmpl టాప్ స్పీడ్ అయితే దీంట్లో ఇచ్చారన్నమాట. బట్ మనం ఏంటంటే ఈ వీడియోలో 130 kmpl వరకు అంటే 130 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే మనం ట్రై చేయడం అయితే జరిగింది. సో అది కూడా నేను దీంట్లో అయితే చూపిస్తాను. సో మనం స్పీడ్ పెంచినప్పుడు ఏంటంటే మన గేర్ పొజిషన్ సిస్టమ్ కానీ అంటే గేర్ చేంజ్ చేసేటప్పుడు దీంట్లో ఏంటంటే అసిస్టివ్ స్లిప్పర్ క్లచ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అప్ టు 3 గేర్స్ వరకు మనం క్లచ్ యూజ్ చేయకుండానే గేర్ పొజిషన్ అయితే చేంజ్ అవ్వచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇలాంటి సిస్టమ్ ఇవ్వడం వల్ల చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మనం హై స్పీడ్లో వెళ్ళడానికి కూడా ఈ దీంట్లో ఉండే గేర్ రాడ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో హ్యాండిల్ బార్ కానీ దీంట్లో ఉన్న సస్పెన్షన్స్ కూడా మనం ఎంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ మనకు చాలా కంఫర్ట్గా వెహికల్ అయితే అనిపిస్తుంది అనమాట. చాలా స్పీడ్గా అయితే డ్రైవింగ్ చేయవచ్చు. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు. మనం ఇంత స్పీడ్లో వెళ్తున్నప్పటికీ హ్యాండిల్ అయితే షేక్ అవ్వడం లేదు. సో మీరు చూసుకోవచ్చు, చాలా హ్యాండిల్ గ్రిప్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది. అదేవిధంగా సస్పెన్షన్ కానీ ఈ బాడీ ఫ్రేమ్ కానీ ఇదంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంది. రైడర్కి సీటింగ్ పొజిషన్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట దీంట్లో చూసుకుంటే. సో మనం మెల్లిమెల్లిగా ఇక్కడైతే స్పీడ్ అయితే పెంచుతున్నాం. ప్రజెంట్ అయితే 97, 99, 100 కిలోమీటర్స్ అయితే మనము ఆ స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో నెక్స్ట్ చూసుకుంటే మనం అప్ టు 130 కిలోమీటర్స్ 132 వరకు అయితే రీచ్గా కాగలిగాము. సో ఇంకా స్పీడ్గా వెళ్తుంది. బట్ ఏంటంటే నేను ఇక్కడ డ్రైవ్ చేస్తున్న రోడ్లు ఏంటంటే అంత స్పీడ్కి అయితే ఇవి అంత కంఫర్ట్గా ఉండవు అనమాట. సో హైవే అయినప్పటికీ 132 కిలోమీటర్స్ అయితే మనం రీచ్ అయ్యాము. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ మనం సడన్గా బ్రేక్ అప్లై చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. సో దీనిలో డిస్క్ బ్రేక్స్ డ్యూయల్ ABS ఇవ్వడం వల్ల మనం హై స్పీడ్ నుంచి లో స్పీడ్కి ఈజీగా మనం డైవర్ట్ అయితే కావచ్చు అనమాట. అంటే స్పీడ్ లో అయితే మనం ఈజీగా తగ్గించవచ్చు అనమాట. సో ఇలా అయితే మనం డైరెక్ట్గా నేను లైవ్లో అయితే చూపిస్తున్నాను. ఇదివరకు మనం 130 కిలోమీటర్స్ స్పీడ్ నుంచి మనం వెంటనే అప్ టు 30-40 కిలోమీటర్స్కి అయితే వచ్చాము. సో మళ్ళీ స్పీడ్ అయితే పెంచుతున్నాం. సో ఇలా ఏంటంటే మనకి ఎంత స్పీడ్లో మనం డ్రైవ్ చేసినప్పటికీ సో ఇది మంచి రైడర్ కంఫర్ట్ వెహికల్గా అయితే ఈ మావరిక్ 440 అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి రివ్యూ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో ఇదేంటంటే ఓన్లీ రైడ్ రివ్యూ అనమాట. అంటే రైడ్ చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పి చెప్పడానికైతే నేను రివ్యూ చేస్తున్నాను. సో నేను చేసిన రైడ్ రివ్యూ ఫస్ట్ రైడ్ రివ్యూ అనమాట ఇది వచ్చేసి. సో ఇదైతే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా స్మూత్ వెహికల్ అనమాట. హై టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, అయినప్పటికీ చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట. చాలా కంఫర్ట్ డ్రైవింగ్ అయితే మనం దీంతో ఎక్స్పీరియన్స్ అయితే చూడవచ్చు. ఎవరైతే లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడతారో సో వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఎక్కువ దూరాన్ని తక్కువ టైంలో అయితే రీచ్ అవ్వడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు.
చాలా స్మూత్గా అయితే మనకు డ్రైవింగ్ ఉంది. ఫ్రెండ్స్ దీనికి ఇంకా ఎక్స్ట్రా రైడింగ్ కిట్స్ కూడా వస్తాయి. సో మనం ఎవరైతే లాంగ్ డ్రైవ్ చేస్తారో సో ఆ లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి రైడింగ్ కిట్స్ అనేవి దీనికైతే ఎక్స్ట్రా యాక్సరీస్గా ఉంటాయి. సో అవి మనం యూజ్ చేసినప్పుడు ఇంకా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే మనము లాంగ్ డ్రైవ్స్ ఈజీగా అయితే చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ డిస్క్ బ్రేక్స్ అయితే చూడొచ్చు. ఫ్రంట్లో వచ్చేసి 320 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. రేర్లో చూసుకుంటే ఇది 240 mm డయామీటర్లో ఉండే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. సో డిస్క్ బ్రేక్స్ రెండింటి కూడా డ్యూయల్ ABSని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ టైర్ చూసుకుంటే రేర్లో వచ్చేసి 150/60 టైర్ ఉంటుంది, 17 inches వీల్ ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి 110/70 mm టైర్ అయితే ఉంటుంది. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారనమాట. సో దీంట్లో ఈ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. డిస్క్ బ్రేక్స్ ABS ఉండడం వల్ల ఏంటంటే మనం ఎంత హై స్పీడ్ నుంచి లో స్పీడ్కి అయితే మనం ఈజీగా రావచ్చు అనమాట. చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఈ ఫోర్క్ వచ్చేసి ఇది 43 mm డయామీటర్లో ఉంటుంది. రేర్లో వచ్చేసి 7 step అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 187 kgs ఉంటుంది. అంటే కొంచెం హెవీగా వెయిట్ ఉన్నప్పటికీ ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఉంటుంది. అలా వీల్స్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో పూర్తి వీడియో రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు దాన్ని అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. సో మనం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఈ సస్పెన్షన్స్ ఎలా పనిచేస్తాయని చెప్పి నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను. సో ఫ్రంట్ కానీ రేర్ కానీ సస్పెన్షన్స్ చాలా స్మూత్గా ఉంటాయి. సో ఈ ఫ్రంట్ సస్పెన్షన్ చూడొచ్చు, స్మూత్గా అయితే మనకు వెళ్తుంది. సో రేర్లో 7 step అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుంది. సో అది కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనం చూడొచ్చు. మనం ఫాస్ట్గా వెళ్తూ స్లోగా వస్తూ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి నేనైతే టెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా స్లోగా వస్తూ ఇప్పుడు సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అయితే నేను చెప్తున్నాను. స్మూత్గా ఉంది. సో మన రఫ్ రోడ్లో ఎలా ఉందో సో ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్గానే ఉంది. మరీ అంత హార్డ్గా అయితే ఈ సస్పెన్షన్ అయితే లేదు. సో టర్నింగ్ రేడియస్ కూడా మనకు చాలా దగ్గర నుంచి అయితే టర్న్ చేయవచ్చు అనమాట. సో మనం ఇలా టర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ టర్నింగ్ రేడియస్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే చాలా దగ్గర డిస్టెన్స్ నుంచి అయితే లో డిస్టెన్స్ నుంచి అయితే మనం టర్నింగ్ చేయవచ్చు అనమాట. సో ఇలా మీరు చూసుకోవచ్చు. నేను మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ టర్నింగ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు మావిరిక్ 440 గురించిన ఈ రైడ్ రివ్యూ అనమాట. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.